నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. వాళ్ళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం గిరిజ. ఈ మధ్య కాలంలో మీరు చెప్పినటువంటి అన్ని ప్రిడిక్షన్స్ కూడా జరుగుతూ వచ్చాయి. అంటే మనకు ఇయర్లో T20 సిరీస్లో కనుక చూసుకుంటే ఇండియా వరల్డ్ కప్ విన్ అవుతుంది అన్నారు, అయ్యింది. అండ్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పోతుంది, బీజేపీ వస్తుంది అన్నారు, వచ్చింది. అండ్ ఆల్సో అస్సాంలో కూడా బీజేపీ వస్తుంది అని చెప్పారు, అది నిజమైంది. అండ్ దట్టు తమిళనాడు ఈజ్ మనకు చాలా ఇంట్రెస్టింగ్గా చూసినటువంటి న్యూస్ అది. సో తమిళనాడులో కూడా ఎట్టకేలకి విజయ్ గెలుస్తాడు, సీఎం అవుతారు అన్నారు. అది కూడా ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. అండ్ దీనికి సంబంధించి వేణుస్వామి గారు ఒక వీడియో చేశారనమాట. ఇక్కడ తమిళనాడులో ఏదైతే విజయ్ టీం ఉందో, సో ఆ పార్టీ ఓడిపోతుందో, ఒక నెల రోజుల్లోనే దిగిపోయే అవకాశం ఉంది అని. సో మరి దీనికి సంబంధించి విజయ్ సీఎంగా కంటిన్యూ అవుతాడా 5 years, లేదంటే 1 monthలో పార్టీ పార్టీ డౌన్ అయ్యే అవకాశం ఏమన్నా కనిపిస్తుందో ఒకసారి తెలియజేస్తారా? విజయ్కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఫాలోయింగ్ అంటే ఆ తమిళనాడులో నిన్న కంచి నుంచి ఫోన్ వచ్చింది నాకు, కంచి దేవస్థానం. అక్కడ భక్తులు పూజారులు కూడా ఖాళీ లేదు. తమిళనాడు అంతా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ కాలంలో ఎన్టీ రామారావు గారు గెలిస్తే ఎలాగైతే మనందరం సెలబ్రేట్ చేసుకున్నామో ఆ విధంగా విజయ్కి అంత ఫాలోయింగ్ ఉంటే ఈ పిచ్చి మహారాజు మా ఫ్రెండ్ వేణుస్వామి అందరినీ తిట్టిస్తున్నాడు. ఏది నెగిటివిటీలు చెప్పకూడదమ్మా, ఏంటి పడిపోద్ది గవర్నమెంట్, 5 years ఉండదు, నెలలో పడిపోద్ది అంటే. ఒక ఛానల్లో ఒక పొలిటికల్ అనలిస్ట్కి ఏం తెలుసు జాతకాల గురించి, అతను ఏమంటున్నాడు, గురుడు కర్కాటకంలో ఉంటే పోతాడు అని ఏయో ఇదంతా ఆస్ట్రాలజీ అంతా ఒక ఫేక్ సైన్స్ అని ఆ చెప్పేవాళ్ళంతా కూడా ఏదో ర్యాండమ్గా చెప్తారు అన్నట్టుగా ఈ వేణుస్వామి వల్ల మిగతా జ్యోతిష శాస్త్రానికి జ్యోతిష్కులకి చెడ్డపేరు వస్తుంది. వేణుస్వామి వ్యక్తిగతంగా మంచోడు, బోళాశంకరుడు నా ఫ్రెండ్. అయితే ఇలాంటి పిచ్చి ప్రిడిక్షన్స్ వల్ల ఆయనకు అవసరం లేదు ఎంతమందికి తిట్టించడము, లేకపోతే ఆయన్ని తిట్టించుకోవడము, ఇవన్నీ నెగిటివ్ల వల్లే రాదు ఎప్పుడు. ఇప్పుడు నేను వరల్డ్ కప్ గురించి చెప్పాను వస్తుందని, మరి ఒక్క జ్యోతిష్కుడైనా చెప్పాడు? చెప్పరాళ్ళు, ధైర్యం చేయరు. ఫస్ట్ చెప్పినా తర్వాత ఇప్పుడు మనం అస్సాంలోనే కాకుండా కేరళలో యూడిఎఫ్ చెప్పాము. అన్నీ జరిగినాయి. ఎందుకనంటే నాకు చెన్నైలో నేను ఐఐటి మెడ్రాస్లో చదివాను, వెస్ట్ బెంగాల్లో మనది లేక్ గార్డెన్స్ తెల్జలాలో మన ఆనంద్ మార్గ్ ఆశ్రమం ఉంది, మమతా బెనర్జీది. నాకు తెలుసు. నువ్వు అన్నట్టుగా కేజీఆర్ ఆర్జికర్ మెడికల్ స్టూడెంట్ని ఆ రోజే ఎన్కౌంటర్ చేసి పడేస్తుంటే మమతా బెనర్జీ ఈ రోజున సీఎం అవును. స్టూడెంట్కి అన్యాయం చేస్తే ఎవరు ఊరుకుంటారు? నిందితుడిని సపోర్ట్ చేసింది, బంగ్లాదేశ్ వాళ్ళందరినీ వచ్చి కూర్చోపెట్టింది ఈ రకంగా. కాబట్టి వేణుస్వామి గారు చెప్పిన దాంట్లో అది మామూలుగా చెప్తా ఉంటాడు ఆయన, కానీ ఇదేం జరగదు. 100% విజయ్ చాలా పరిపక్వత ఉన్నటువంటి మనిషి, ఇన్నోసెంట్ పర్సన్. అండ్ డెఫినెట్గా ఆయన ఈ 5 సంవత్సరాలు చేస్తాడు. వెనకాల ఉండేటటువంటి త్రిషాన్ని మర్చిపోతే ఎట్లా? విపరీతమైనటువంటి ఇంటెలిజెంట్ త్రిష. 20 సంవత్సరాల బ్యాక్కే ఎంత విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత విజన్ ఉంది. ఏమని చెప్పింది? నేను సీఎం అవుతా, నేను అవుతా అనంది. వైరల్ అయింది అంటే విజన్ ఉంది. జయలలిత గారికి ఎంత, మేము స్టూడెంట్ అయ్యేటప్పుడు జయలలిత గారు మమ్మల్ని చీఫ్ గెస్ట్ గా వచ్చేది ఐఐటికి, ఇదిగో మమ్మల్ని తీసుకెళ్లేది పోయిస్ గార్డెన్ కి, ఇక్కడికి. ఆ విజన్ అంతా త్రిష గారికి ఉంది. సెలక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అంతా కూడా త్రిష ఇంటి ముందు లైన్లు. అలాగే మన విలేకరులు అందరూ కూడా ఇంటర్వ్యూ అడుగుతుంటే నవ్వుకుంటుంది. త్రిష ఎక్స్పీరియన్స్ ముందు ఈ మేమంతా ఎంతమ్మా, ఇప్పుడు వేణుస్వామి ఎంత, నేనెంత. త్రిష 40 సంవత్సరాలు పరిపాలించింది ఇండస్ట్రీని ఒక హీరోయిన్గా. ఎన్ని కెమెరాలు, ఎంతమంది పాపం వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ అడుగుతుంటే డీసెంట్గా డిగ్నిఫైడ్గా చూస్తుంది, వాళ్ళని ఏమందు. వెళ్ళింది డిగ్నిఫైడ్గా విజయ్ వాళ్ళ అమ్మని, విజయ్ వాళ్ళ చెల్లిని వాళ్ళు ఎలా చక్కగా పలకరించుకుంది, తనకు కావాల్సిన వాళ్ళని. ఆ బ్లూ శారీ గ్రీన్ శారీ అంటున్నారు, హాయిగా అలాగ మొత్తం అంతా డిగ్నిఫైడ్గా చేసుకుంది. మన విజయ్ కూడా నేను ఎప్పుడు కూడా కోటేసుకోవాలి, మా వేణుస్వామి కోటేసుకోవాలి ఇప్పుడు ఈ రోజు నుంచి. ఎందుకనంటే ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత కోటేసుకోవాలా, ప్రతి జ్యోతిష్కుడు కోటేసుకోవాలా, కూలింగ్ గ్లాసులు పెట్టాలా అని నేను చెప్పా. ఎవరు వింటున్నారు అన్నమాట? ఎవరో 2 ఎస్ట్రాలజర్స్ పెట్టుకుంటున్నారు అనుకో. ఎంత టీవీగా వచ్చాడు విజయ్, చక్కగా కోటేసుకుని. విజయ్ జాతకంలో బ్రహ్మాండంగా ఉందమ్మా. కర్కాటక లగ్నం కాబట్టి ఇన్ని సమస్యలు వచ్చినాయి. నేను ఆయన జాతకం అంతా కూడా చెప్పాను. వాళ్ళ పిఏ కూడా చూశాడు. ఆ తర్వాత మన వీడియో వెళ్ళింది, వాళ్ళే మాట్లాడి. అలాగే ఈ యొక్క
దీంట్లో ఏంటంటే 5 years ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వేస్తాడు. అక్కడ వాళ్ళ జ్యోతిష్కుడు చూడు అష్టమ రోజున పెట్టాడు. ఉదయం 10:30 వరకు ఆ రోజు ప్రమాణ స్వీకారం 10:30 తర్వాత అష్టం వచ్చింది సీఎంగా పోస్ట్ చేసినప్పుడు. వేణుస్వామి గారు ఆయనకున్న పలుకుబడి చాలు. ఇప్పుడు మామూలుగా పాజిటివ్గా చెప్పినా కూడా ఆయనకి ఫాలోయింగ్, ఆయనకు నమ్మే కస్టమర్లు చిన్న చిన్న చోటా బచ్చాగాళ్ళు ఆస్ట్రాలజర్లు చెప్తుంటేనే వెళ్తుంటే వేణుస్వామి ఒక పరిపాలించాడు కదా. ఒక కొంతకాలం చక్కగా ఏదో ఆయనకున్న ర్యాండమ్ ఒక స్టార్డమ్ పరిపాలించాడు. చెడగొట్టుకుంటున్నాడు అనవసరంగా. అందువలన ఐ లైక్ హిమ్ సో మచ్. ఎందుకనంటే నేను ఎన్నోసార్లు ఆయన తిట్టి కాంట్రవర్సీలు సలహాలు ఇచ్చినా కానీ ఒక్కరోజు కూడా పాపం ఫీల్ కాలేదు ఆయన. అందువల్ల ఆయన ఎదగాలన్న ఉద్దేశంతో ఈ చోటా బచ్చాగాళ్ళందరినీ వాళ్ళు ఎవరి వచ్చినట్టు వాళ్ళు చెప్పేటటువంటి ఈ కాలంలో తన స్టార్డమ్ మెయింటైన్ చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో చెప్తున్నా. కాబట్టి మనకి తమిళనాడులో ఈ 5 years మన విజయ్ పరిపాలిస్తాడమ్మా. సో ఎలాంటి డౌట్ లేదు, డౌటే లేదు. త్రిష కూడా మినిస్టర్ అవుతుంది. నేను అదే అడగబోతున్నాను సార్. అంటే త్రిష ఏంటి మరి డిప్యూటీ సీఎం అవుతుందా, మినిస్టర్ పోస్ట్ ఇస్తారు అని వినిపిస్తుంది. సో తన జాతక ప్రకారం అసలు ఏంటి త్రిష భవిష్యత్ ఫ్యూచర్ ఈ 5 years ఎలా ఉండబోతుంది? త్రిషాది శ్రవణ నక్షత్రం, మకర రాశి, కర్కాటక లగ్నం. అండ్ త్రిషాకి ఏంటంటే రవికుజులు ఇద్దరు కూడా మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నారు. ఈయనకంటే పెద్ద యోగం ఉంది కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా రాదు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం వచ్చును కానీ ఇక్కడ 5 కాంగ్రెస్ వాళ్ళు, మిగతా పార్టీ వాళ్ళు, ఇండివిజువల్ పార్టీ వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళ వల్ల డిప్యూటీ సీఎం పోస్ట్ మాకు కావాలనో ఏదో అడుగుతారు డిమాండ్స్. వాళ్ళే తీర్చకపోతే గవర్నమెంట్ ఉండదు కదా. అందుకోసం కానీ పెరుంబూర్ సిటీ లిమిట్స్లో ఉంది కాబట్టి పెరుంబూర్ ఉంచుకుంటాడు. మెడ్రాస్ నాకు తెలుసు కాబట్టి అని చెప్పాను. అదే ఉంచుకున్నాడు. త్రిచి రిజైన్ చేశాడు. వేరే పార్టీ వాళ్ళు అడుగుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు. సో కంపల్సరీ ఏదో ఒక పోస్ట్ అయితే రావడం గ్యారంటీ త్రిషాకి. అండ్ నెక్స్ట్ 5 yearsలో వీళ్ళంతా కూడా కంటిన్యూస్గా వెళ్ళి ఏదో ఒక రోజున సీఎం త్రిష ఖచ్చితంగా సీఎం అవుతుంది. అందులో డౌటే లేదనమాట. సో ఈసారి మినిస్ట్రీ వస్తుంది, నెక్స్ట్ టైం త్రిష కొట్టేసి ఛాన్స్. నెక్స్ట్ టైం అంటే మన విజయ్ ఉన్నాడు కదా పాపం, 2-3 సార్లు చేయాలి కదా. ఇప్పుడు అలా ఎదుగుతారు వీళ్ళిద్దరు కలిసి. ప్యారలల్గా గవర్నమెంట్ను ముందుకు తీసుకెళ్తారనమాట. ఆ యోగాలు త్రిషాకి బాగున్నాయి. అండ్ మంచి పరిపాలన అందించాలి. ఇప్పుడు ఆల్రెడీ పేరుంది త్రిషాకి, డబ్బు ఉంది, డిగ్నిఫైడ్గా తను పేరు తెచ్చుకోవాలి, జయలలిత అంత పేరు తెచ్చుకోవాలా అని ఉంటుంది. ఎందుకంటే స్టబాన్ క్యాండిడేట్. చెన్నై ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో. ఒక్క ఓటు వేసుంటే జయలలిత వాజ్పేయి గవర్నమెంట్ ఉండును పాపం. ఒక్క ఓటు వేయలేదు ఎంపీలతో. అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఎగిరిపోయింది. అంత స్టబర్న్ క్యాండిడేట్ జయలలిత. అంతే కనబడదు జయలలిత గారు, కనబడుతుంది త్రిష కనబడదు, అంతే తేడా. అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు త్రిషాని. నిజంగా త్రిష గారి వెనకాల ఉండి ఇంత సెలక్షన్ ఎమ్మెల్యేలని సెలెక్ట్ చేశారు అంటే నిజంగా నమ్మటానికి తనే చేసింది అన్నంత ఇదిగా అనిపిస్తుంది. అవును, తనే చేసింది. విజయ్ అమాయకుడు పాపం. విజయ్ ఏంటంటే ఈజ్ ఇంటెలిజెంట్, ఇన్నోసెంట్, గుడ్ పర్సన్. అండ్ జనాలు నమ్మారు. ఎందుకంటే 40 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఈ 2 కుటుంబాలే పనిచేసుకున్నాయి. డిఎంకే, అన్నాడీఎంకే, స్టాలిన్, కరుణానిధి, జయలలిత. ఈ 2 పార్టీలు పనిచేసుకున్నాయి కాబట్టి ఈయన మన విజయ్ థర్డ్ పార్టీ కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. అండ్ యూత్ అంతటికి ఓటింగ్ హక్కులు వచ్చినాయి. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా పెద్దోళ్ళు అయ్యారు. వాళ్ళందరూ కూడా విజయ్కి వేస్తారు. అసలు బయట వాళ్ళకి తెలియని రహస్యం, నా ఒక్కడికే తెలిసిన రహస్యం ఏంటంటే తమిళనాడు సెలబ్రేట్ చేసుకుందమ్మా. ఇంకా అంతకంటే ఏం చెప్పాలి. ఎంజాయ్ చేశారు తమిళనాడు మొత్తం. రోడ్లన్నీ బ్లాక్. ఎవరు మనం ఇంట్లో పల్లెటూరులో సంక్రాంతి పండుగ చేసుకున్నంత ఎంజాయ్ చేశారు. ఈ పిచ్చోళ్ళేమో దిగిపోతాడు గవర్నమెంట్ బచ్చాగాళ్ళు. వాళ్ళకింత మినిస్టర్ పదవులు పడేస్తే ఉండేవాళ్ళు, 500 కోట్లు 300 కోట్లు పడేస్తే ఉండేవాళ్ళు. వాళ్ళ కోసం విజయ్ గవర్నమెంట్ ఎందుకు పడిపోద్దమ్మా? పడదు. సో ఛాన్స్ లేదు, విజయ్ వెళ్తాడు ఈ 5 years అండ్. కానీ సార్ ఇక్కడ విజయ్ అనే ఒక హీరో క్యాండిడేట్ కానీ అందరికీ తెలుసు కాబట్టి తన ఒక సీఎం సీట్ కోసం పోటీ చేయటం, సీఎం కావటం నిజంగా ఇదంతా ఒక కలలాగే అనిపిస్తుంది కదా. ఏమంటారు? 100%. ఇప్పుడు తను చెప్తున్నాడు తన పర్సనల్ ఎక్స్పీరియన్స్. జయలలిత నన్ను ఎండ్లో నుంచో పెట్టింది, నేను ఆ రోజే డిసైడ్ అయిపోయాను నేను సీఎం అవ్వాలని. తర్వాత స్టాలిన్ ఒకసారి ఎయిర్పోర్ట్లో వస్తున్నప్పుడు ఆయనకు అవమానం జరిగింది. పాప ఈ విషయం స్టాలిన్కి తెలియదు. ఈయన్ని మెగా హీరోగా, అసలు విజయ్ 10th క్లాస్కే పెద్ద హీరో, చిన్నప్పటి నుంచి నటించాడు కాబట్టి అందువల్ల కొంచెం ప్రౌడ్నెస్ ఉంటుంది అతనికి. అలాంటి స్టైలిష్ హీరోగా ఆయన పేరుంది. అప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లో ఈయన ఆపేయడం, తర్వాత ఈ స్టాలిన్కి వెళ్ళిన తర్వాత వదలడం, స్టాలిన్కి ఈ విషయం తెలీదు. ఇలాంటివన్నీ చూసి పట్టుదల పెరిగింది ఆయనకి. తర్వాత ఆయన ఒక సినిమా జననాయక్ అన్న ఏదో ఆ సినిమా ఆడిచ్చేస్తే గొడవ లేదు, ఈయన స్టాలిన్ అడ్డుకోవడం, దానివల్ల ఇంకా పట్టుదల పెరిగింది. ప్రజల్లో సానుభూతి వచ్చేసింది. మీటింగ్ సమావేశాల్లో, ఫిల్మ్ సమావేశాల్లో తొక్కేసలాట్లో ఈయన వచ్చాడని కేసులు పెట్టడం,
ఈ రకంగా అన్ని రాంగ్ స్టెప్స్ స్టాలిన్ వేసినాయి అన్ని. ఓకే దాంతో ఆటోమేటిక్ గా సింపతి విజయ్ వైపు మళ్ళింది. వచ్చేసి వేసేసారు ఓట్లు. ఓకే అంటే జనాలు కూడా అభిమానం కావచ్చు లేదంటే తన డెడికేషన్ కావచ్చు అన్నీ నచ్చాయి. బికాస్ వీడియోస్ లో చూస్తుంటే సో వెహికల్ అలా వెళ్తుంటే ఫ్యాన్స్ ఇక్కడ నుంచి అంత ఈగర్ గా వెయిట్ చేశారు. ఎక్కడో తమిళనాడు మనది ఎక్కడో తెలంగాణ అయినా సరే ఆ హ్యాపీ మూమెంట్ మనం కూడా దాన్ని ఫీల్ అవుతున్నాం. మనదే కదా చెన్నై. ఫస్ట్ తెలంగాణ ఆంధ్ర ఎలా విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర అయిందో, మనం చెన్నై మన క్యాపిటల్ సౌత్ ఇండియాకి. అందువల్ల చెన్నై మనం మద్రాసీలమే మనం ఎప్పటికీ. మనది మెడ్రాసు, విజయ్ మనడు, త్రిష మన మనిషి, అండ్ ఆ సీట్ మంది సీఎం సీట్. అలాగే అనుకోవాలి.